అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయానికి మళ్ళాలని చెప్పి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో ఒక ఉద్యమంలాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా 500 మందికి పైగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను కలిపి సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. మరి ఎటువంటి తీర్మానాలు రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం, ఎందుకంటే ప్రభుత్వాల వైపు నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందాలి, అందులో ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వారు ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేస్తారు. ఎలా చూస్తారు ఈ అనంతపురం జిల్లాలో ఎస్పెషల్లీ ఇంతమంది ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు సమావేశం కావడం అంశాన్ని ఎలా చూస్తారు అసలు? మొట్టమొదటిగా ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రైతన్నలు లేనిదే ఈ దేశంలో ఉన్నటువంటి మన అందరికీ కూడా ఆహారం కూడా అసలు దొరికే పరిస్థితి లేదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టపోయినా రైతన్న పంట పండించే దిశగానే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రైతన్నలను ఆదుకునే కోసం ప్రతి ప్రభుత్వం కూడా ఎంత చేతైతే అంత చేతనైనంత వరకు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఈరోజు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహించినటువంటి స్ప్రింక్లర్ కానీ, అదేవిధంగా డ్రిప్ సౌకర్యం కానీ, వాళ్ళందరికీ కావాల్సినటువంటి రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు కానీ, పనిముట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అందజేస్తూ రైతన్నల అకౌంట్లో కూడా 20,000 రూపాయలు వేసేటువంటి ఒక ప్రయత్నం జరగబోతూ ఉంది. అదేవిధంగా రైతన్నలు పంట పండించినటువంటి వాటిని గిట్టుబాటు ధర వెంటనే అమ్మిన వెంటనే, అంటే రైతు నుంచి కొనుగోలు చేసిన వెంటనే 2 గంటల లోపే వాళ్ళకి అమౌంట్ వేసే ప్రక్రియ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రైతన్నల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ సహకారంగా అందిస్తుంటే, మన అనంతపురం జిల్లా కోసం ప్రత్యేకంగా హంద్రీనివాని ఈరోజు ఆ కాలువ వెడల్పు చేసే ప్రక్రియలో భాగంగా 9 మీటర్లు ఉన్నటువంటి హంద్రీనివాని కాలువని ఈరోజు 20 మీటర్ల దాకా, అంటే 17 నుంచి 20 మీటర్ల అక్కడ ఉన్న ప్రాంతాలను బట్టి ఆ 20 మీటర్ల దాకా కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరగబోతోంది. డిపిఆర్ సిద్ధమైంది. అతి త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం చేసి అనంతపురంకి మరో యొక్క ఆనిముత్యం లాంటి మన హంద్రీనివాని ఇంకా పెద్దగా వెడల్పు చేసుకుని రైతన్నలు, అంటే చివరి ఆయకట్టు రైతు కూడా నీళ్ళు అందించేటువంటి దిశగా ఈరోజు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈరోజు అనేక సమస్యలు రైతన్నల నుంచి మేము వినడం జరిగింది. ఈ రైతన్న సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎంత వీలైతే అంతవరకు అందరికీ సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మేము చేయబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. సార్, ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం. అయితే ఎస్పెషల్లీ అనంతపూర్ వచ్చేటప్పటికి మీరు పెద్దల సభలో ప్రత్యేక గలం ఏమన్నా వినిపించే అవకాశం ఏమైనా ఉంటుందా? అదే తప్పకుండా అన్ని కూడా విషయాలు తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు రైతన్న సమస్యల్ని మనం ఖచ్చితంగా ఒక సూక్ష్మ కోణంలో, అంటే ప్రతిదీ కూడా సూక్ష్మ కోణంలో కూడా ఆలోచన చేసి మనం వాళ్ళందరికీ కూడా సహాయ సహకారం అందించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు చూసాం, మన కరోనా టైంలో మొత్తం విలువిల్లాడిపోయినా సరే రైతన్న మాత్రం పంట పండించే దిశగా ప్రయత్నం చేశారు తప్ప కరోనా కూడా భయపడలేదు. అంటే అటువంటి వ్యవసాయం ద్వారా ఈరోజు మనందరూ బతుకు తెరువు కోసం వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మన భారతదేశంలో ఈ వ్యవసాయం సంబంధించినటువంటి ఈ దేశంగా పేరొందించిన ఈ దేశంలోనే రైతన్నలు కనుమరుగే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో నేను చర్చించడానికి కోసం సిద్ధంగా ఉన్నాను. అనేక సమస్యలు ఆ దృష్టికి వచ్చినాయి. వీరన్నిటి పట్ల కూడా నేను శ్రద్ధ వహిస్తూ మన అనంతపురం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతన్నలను కూడా ఏ విధంగా సహాయ సహకరించాలో అవన్నీ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్పెషల్లీ ప్రకృతి వ్యవసాయం పైన అనంతపురం జిల్లాలో ఈ రకంగా సమావేశం ఏర్పాటు చేయండి. రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయం ఎలా ఉండబోతున్నారు? నా పేరు డాక్టర్ చల్ల నాగేశ్వరరావు అండి. మాది ఖమ్మం జిల్లా పెద్దమండవ గ్రామం. మేము తెలంగాణ నుంచి వచ్చాము. ఇక్కడ అనంతపూర్లో ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతులని ఆహ్వానించి వాళ్ళకి బహుమతి ప్రదానం చేయించింది, వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం అనేది చాలా అవసరమైన విషయం. మనిషి ఆరోగ్యంతో బతకాలంటే మనం తీసుకునే ఆహారం ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే భూమి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. భూమి యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మన యొక్క భూమిని సారాన్ని కాపాడాలి, రసాయనాల నుంచి మనం కాపాడాలన్నమాట. అందుకని ఇమ్మీడియట్ బేస్లో కనీసం మన అవసరాల కోసమన్నా, కనీసం మన సొంత అవసరాల కోసం విషం రసాయనాలు ఏమి వాడకుండా మన పంటలు మనం పండించుకొని ముందు మనం తిని తర్వాత వేరే వాళ్ళకి చేయాలని ఇమ్మీడియట్గా చేయాలి. ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందులో అనంతపూర్లో ప్రకృతి వ్యవసాయ రైతులు ఇంతమంది సమావేశం, దీన్ని ఎలా చూస్తారు? ముందుగా అందరికీ రైతు దినోత్సవం శుభాకాంక్షలు. ఈ రైతు సహాయక వేదిక ఆధ్వర్యంలో ఈరోజు రైతు దినోత్సవం జరుపుకోవడం కోసం మాకు ఆహ్వానించడం జరిగింది. సో ఈ ప్రజావేదిక అనే అనాలి, ఎందుకంటే రైతు లేకపోతే దేశం లేదు. ఎలాంటి కోవిడ్ కండిషన్లో కూడా అన్ని సంస్థలు, అందరు కార్మికులు ఓ పక్కన కూర్చున్నారు, కానీ రైతు మాత్రం పక్కన కూర్చునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రైతే కానీ కష్టపడకపోతే కోవిడ్ సమయంలో లాక్డౌన్ విధించిన 2 సంవత్సరాల్లో తినడానికి తిండి కూడా వచ్చింది అంటే ఒక రైతు వలన మాత్రమే.
అలాంటి రైతుకి ఒక గిట్టుబాటు ధర కానీ, ఒక ప్రతికూల పరిస్థితులు ఎలా అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఒక రైతుకి మేమంటూ అండ ఉన్నామా అన్న ధైర్యాన్ని, భరోసాని ఇచ్చే సిచ్యువేషన్ ఇప్పుడున్న కండిషన్లో లేదు. గత ప్రభుత్వంలో ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. కనీసం ఇప్పుడున్న ఈ తెలుగుదేశం గవర్నమెంట్, అంటే ప్రత్యేకించి పాలిటిక్స్ గురించి నేను మాట్లాడట్లేదు, కాకపోతే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు దక్షత తీసుకుంటేనే రైతు యొక్క కష్టాలు తీరుతాయి. ముఖ్యంగా ఈ అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా ఫస్ట్ ఐడెంటిఫై చేసింది కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంటే. సో వీరి సారథ్యంలో రైతులకు మరిన్ని అవకాశాలు, పంట పండించడం వరకు రైతు సక్సెస్ అవుతున్నాడు, కానీ ఆ పంటని మార్కెటింగ్ చేసే విధానంలో తనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయినా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా, ఇంకా చెప్పాలి అంటే మార్కెటింగ్ తరపున అపెడా అని ఉంటుంది. అపెడా వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ సంబంధించి సహాయ సూచనలు చేయాలి, కానీ అటువంటి వాళ్ళు ఎవరు కూడా రైతు వరకు రావట్లేదు. ఇప్పుడున్న అధికారులకి ఎక్కడ ఎన్ని మండలాలు కేటాయించారో, ఎక్కడ ఏ రైతు ఏం పండిస్తున్నారో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తేనే ఈ మార్కెటింగ్ పరిధిలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. దానికి సంబంధించి మా సన్గ్రీన్ సంస్థ ఫార్మర్స్కి ఎంతో ఉపయోగకరంగా వాళ్ళకి మార్కెటింగ్ చేస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా మేము కూడా ఇక్కడే ఫార్మర్స్ దగ్గర మ్యాంగో, బనానా తీసుకొని మేము బయట యూఎస్, యూకే, దుబాయ్కి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో దీనికి సహకరించిన అందరి రైతులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి మా సన్గ్రీన్ తరపున రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటి ప్రకృతి వ్యవసాయం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి నేపథ్యం, ప్రతి ఒక్కరు ఇప్పుడున్న సమయంలో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలంటే ఏం చేయాలండి? సార్, నేనైతే ప్రకృతి వ్యవసాయం గురించి అయితే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మన ఆరోగ్యపరంగా చూసుకున్నా కావచ్చు, కాకపోతే మన దిగుబడుల గురించి చూసుకున్నా కావచ్చు, ఒక ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల వాతావరణ కాలుష్యం లేకోకుండా జరపవచ్చు. అదేవిధంగా మంచి ఆహారం, పోషకాహారాలతో కలిగినటువంటి ఆహారాన్ని కూడా మనకి ఇవ్వచ్చు. భావితరాల వారికి, ఇంకా భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి ఆహారం అందించే వాళ్ళం అవుతాం సార్. అదేవిధంగా నేను ఇప్పుడు ముందు నేనైతే ప్రకృతి వ్యవసాయం చేయక ముందు అయితే ఎంతో నష్టపోయి, అసలు పంట నష్టపోయి చాలా బీడు భూములు పెట్టేదాన్ని. కానీ నేను అనుకోకుండా వ్యవసాయం నిలిపేశాను అనమాట, చాలా నష్టాలు రావడంతో నిలిపివేయడం చేశాను. కానీ అనుకోకుండా నాకు మన ఎకాలజీ సంస్థ వాళ్ళు వచ్చి కొన్ని నాకు చెప్పారనమాట. ఈ వ్యవసాయం చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేసి నాతో కొన్ని చెప్పి చేయించారు. నేను చేసే దాన్ని బట్టి స్టార్టింగ్లో అయితే నాకు కొంచెం తక్కువ దిగుబడి అనిపించింది, కానీ కష్టం అనిపించింది చేసుకోవడానికి. కానీ ఖర్చు అనేది చాలా తక్కువ వస్తుంది సార్. రసాయనాల ఎరువులు చూసుకున్నా మన ప్రకృతి వ్యవసాయం దాన్ని చూసుకుంటే మాత్రము చాలా పెట్టుబడి అనేది చాలా తక్కువ వస్తుంది, దిగుబడి బాగుంటుంది, మెరుగుగాను ఉంటుంది అనమాట. మనం పండించే పంటలు ఒక నేల తీసుకున్నా కూడా నేల చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పంట పెట్టినా కూడా ఆ పంట మళ్ళీ దిగుబడి తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది సార్. అదేవిధంగా బయోడైవర్సిటీ, ఒకే పంట కాకుండా మనం వ్యవసాయంలో రసాయనం కొట్టే వాళ్ళు ఒకే పంట పెడతారు, కానీ మన ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు పెడుతున్నామంట, బయోడైవర్సిటీ పంటలని. అలా పలు రకాల డైవర్సిటీ పంటలు పండించడం వల్ల రైతులకు అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉత్పత్తి మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. అలాంటి ఆహార పదార్థాలను కూడా మనము రకరకాల పండించుకొని మన కుటుంబీకులే కాకుండా మన చుట్టుపక్కల గ్రామాలు కాకుండా విస్తరింప చేయొచ్చు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల. నేనైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మాత్రము చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ ప్రజలు కూడా చాలా అంటే నష్టపోకుండా వ్యవసాయం అంటే చేయడం చాలా ఎందుకబ్బా ఈ వ్యవసాయము అనుకోకుండా కూడా ఈ వ్యవసాయాన్ని చేయడానికి ముందుకు వస్తారు సార్. నేను ఛాలెంజ్ చెప్తున్నాను. ఎందుకంటే నేను 2016 నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఆ 2016 నుంచి కూడా నాకు స్టార్టింగ్లో అనిపించిందేమో, కానీ ఇప్పటికైతే నేను ఎంతో చేసిన దానికి నేను ఎంతో మేలు అవుతున్నాను. నేను 10 మందికి ఆదర్శం కావాలనేసి నేను ఈ ప్రకృతి వ్యవసాయము ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసినటువంటి ప్రకృతి వ్యవసాయంలో మా గ్రామంలోని పక్కన ప్రజలు కూడా చాలామంది చూడడానికి వస్తున్నారు సార్. నేను ఇచ్చిన ఫీల్డ్ చూడడానికి, నేను ఉత్పత్తి పండించినటువంటి పంటలు తినడానికి కూడా అదే పనిగా వచ్చి మార్కెటింగ్ తీసుకెళ్తున్నారు. నేను పండించిన పంటలు కాయగూరలు అయితే పక్కన మన సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చి కూడా నాతో తీసుకొని వెళ్ళి నాకు మంచి గిట్టుబాటు రేటు దొరికేదట్లా. ఎందుకంటే బయట మార్కెట్ చేసుకుంటే నాకు అదనంగా ఖర్చులు వస్తాయి, కానీ నాకు నా దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ ఖర్చులు అనేటివి నాకు తక్కువ అవుతున్నాయి అనమాట. అట్లా ఈ విధంగా నేను చాలా ఉపయోగపడుతున్నాను సార్. ఏంటి అసలు ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించి అనంతపురంలో ఈ సభను నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి? రైతు ఆత్మహత్యలు, ఆవు హత్య ప్రధానంగా. ఆవు హత్యను చేస్తే ఆవును అమ్మితే రైతుకు ఆత్మహత్య తప్పదు.
ఆవును ఎప్పుడైతే నమ్ముతాడో అమ్ముకోకుండా నీకు ఈ రైతుకు కావాల్సిన మొత్తం సర్వం ప్రకృతి ఏమందిస్తుందో రైతు రాజైనా ఇట్లా అడుక్కునేవాడు కాదు. కానీ మన ప్రభుత్వాలు మనకి ఇప్పుడు చర్య తీసుకోవాలి. ఎందుకంటే అవగాహన రైతులు ఆవు నమ్మేసిన అవగాహన ప్రభుత్వాలకు తెలుసు. కానీ ఎలా అది మళ్ళా రైతులను కాపాడాలి అనే అంశంలో ఉన్నారు. దాన్ని మేము ప్రూవ్ చేస్తాం. మేము ఇలా ప్రూవ్ చేసి ఇలాంటి వ్యవసాయంలో దిగుబడులు ఎంత కావాలా, రైతుకు ఆదాయం ఎంత కావాలా, ప్రజల ఆరోగ్యం ఎంత కావాలా, ప్రకృతిలో ఎంత వైపరీత్యాలు ఉన్నాయి, వర్షాలు ఋతుక్రమం తప్పైనాయి. ఎందుకంటే ఈ భూమి వేడెక్కుతుంది, చెట్లు కొట్టేసినారు. ఎప్పుడైతే ఆవును చంపేసినామో రైతు భూమిని నమ్ముకోవాల్సి వస్తుంది. భూమిని నమ్ముకోవడంలే, అమ్మేసిపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే భూమి ఉపరితలం వేడెక్కుతుందో మేఘాలు రావు, అసలు నీరు ఉండదు, రైతులో కన్నీరు ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరమైన విషయాలు ఇవి. దీన్నన్నింటినీ నేను అందించడానికి ప్రతిరోజు కాన్ఫరెన్స్లో, ప్రతి నెల శిక్షణలో ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు నేను నిర్వహించడము అందరి సమస్యతో నేను ఇక్కడున్న NGO సంస్థలు, రైతు సహాయ వేదిక మన తెలంగాణ నుంచి ఇవన్నీ మమ్మల్ని భగవంతుడు కలుపుతున్నాడు, నేను కలపలేదు. అందరం కలిసి రైతును కాపాడుకుంటాం. రైతును కాపాడితే రైతు క్షేమమే సంక్షేమం, ప్రకృతి క్షేమమే సంక్షేమం. ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున? ఎందుకంటే ఇంతమంది చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు. ఏ నిర్ణయాలు తీసుకున్నారు? నేను అందరూ రైతును పండించిన ఆహారం అందరూ తింటున్నారా, ప్రకృతిలో ఉన్న గాలి నీరు అందరూ పీల్చుకుంటున్నారా, వారి ఆరోగ్యమే నా ఆనందం. ఇది నా ఆశయం. ఇంతమంది 500 మందికి పైగా వ్యవసాయం చేసేటువంటి రైతులు రావడము, రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఎందుకంటే ఇది మొత్తం ఇది ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది. రైతు దినోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి కాదు, నేను దినదినము ఉత్సవం చేస్తా. రైతుకి ఎప్పుడు ఆదాయం ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు చెప్పండి. ఇంకా చిరునవ్వులు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో సిరులు ఉంటాయి. ఆవులో సిరి ఉంది, రైతులో హరి అనేవాడు. అంటే ఈ ఆవు హరి అంటే దేవుడు. రైతు ఈ ఆవును ఎప్పుడైతే రక్షించుకుంటాడో ఆ సిరులన్నీ ఆవు పేడలో ఉన్నాయి. ఇదందరికీ తెలియదు. దీన్ని తెలియజేస్తాము. మొత్తం దినదిన ఉత్సవం చేస్తాము. రైతు దినోత్సవం అనేది ఒక్కసారి కాదు, దినదిన ఉత్సవం. మీ మీడియాలోనే నిత్యం అందరూ రైతులు కలకలాడతారని ఆశిస్తున్నాను. ఆర్టీ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపురంలో పెద్ద ఎత్తున ఇంత భారీ ఎత్తున ప్రకృతి వ్యవసాయ రైతుల్ని కలపడం అనేది దైవేచ్ఛ అని చెప్పి ఒకవైపు నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే గోవుని కాపాడుకుంటే రైతు ఖచ్చితంగా బాగుంటాడు, అది ఖచ్చితంగా అందరూ తెలిసేటట్టు కూడా చేయబోతున్నాం. అందులో భాగంగా ప్రభుత్వాల సహకారం కూడా చాలా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం. అయితే రానున్న కాలంలో మాత్రం ప్రతిరోజు రైతుకు పండుగగా జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు నాగరాజు గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.